హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నిన్న నా వీడియోలో నేను వ్లాగ్స్ తగ్గిస్తాను అని అనుకున్నాను అని చెప్పిన దానికి చాలామంది మీరు చెప్పే టిప్స్ అయినా రొటీన్ అయినా బాగుంటుంది అని చెప్పారు. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. బట్ టైమింగ్స్ కూడా కొంచెం లేట్గా వేయడం వల్ల వ్యూస్ తగ్గి ఉండొచ్చు అని మీలో కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. అది కరెక్టే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటి పని చూసుకున్న తర్వాత నాకు చేసుకోవడం వల్ల కుదరట్లేదండి. బట్ ట్రై చేస్తాను నేను కూడా ఇక నుంచి తొందరగా వేయడానికి. బట్ కొంచెం పిల్లలు అంతా ఇంట్లోనే ఉండడం వల్ల నాకు అవ్వటం లేదు. నిన్న మధ్యాహ్నం నేను సెకండ్ ఛానల్ కోసం కుర్కురే రెసిపీ చేశానండి. అది కొంచెం పిండితో చేసిన తర్వాత మిగిలింది మా పిల్లలు చేయమంటే మా అమ్మాయి కొంత చేశాక మా అబ్బాయి ప్రయోగాలు అనమాట ఇంకా కొంచెం ఉంది. సో ఈ రెసిపీ మీరు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలకి బయట కొనాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా చేసి పెట్టచ్చు. అండ్ 2 to 3 డేస్ నుంచి నేనైతే హెయిర్ ఆయిల్ పెట్టుకుందాం అనుకునే లోపల పని అయ్యి చెమటారకు పెట్టుకుందాం అనుకుని మర్చిపోతూ ఉన్నాను. బట్ ఆ చెమటకి నూనె అయితే పెట్టుకోబుద్ది కావట్లేదండి. బట్ హెడ్ బాత్ చేసే ముందు నూనె పెట్టుకోకపోతే జుట్టు మరీ గడ్డిలాగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక హెయిర్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఇక్కడ విష్కేర్ బ్రాండ్ వాళ్ళవి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పేవి మీరు మీ దగ్గర ఉన్న బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. బట్ ఫార్ములా అయితే నేను చెప్పినట్టుగా మీరు తయారు చేసుకుంటే మీ హెయిర్ అనేది ఎంత సూపర్ సాఫ్ట్గా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఫస్ట్ నేను అలోవెరా జెల్ తీసుకున్నాక ఈ క్యాస్టర్ ఆయిల్, జమైకా బ్లాక్ క్యాస్టర్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది, ఇదొకటి. అండ్ నెక్స్ట్ కూడా నేను ఆర్గాన్ ఆయిల్ వాడతాను. ఈ 2 ఆయిల్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో వీటిలో ఉండే ప్రాపర్టీస్ వల్ల మన జుట్టుకి చాలా మంచిదండి. సో నేను ఒక 2 స్పూన్స్ ఇవి తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ జుట్టు ఉంటే ఇంత క్వాంటిటీ కొంచెం ఇంకా ఎక్కువగా డబల్ చేసుకొని కలుపుకొని మీరు హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి. ఇది ఎలా అంటే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ మొరాకన్ ఆర్గాన్ ఆయిల్ అనేది మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి. ఈ 2 ఆయిల్స్ అనేవి హెయిర్కి ఎక్సలెంట్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇవి విష్కేర్ బ్రాండ్వి. మీకు కుదిరితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటివి. లేదంటే లేదు, మీరు పర్సనల్గానే మీకు తెలిసిన బ్రాండ్ అయినా సరే తెప్పించుకోవచ్చు. ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే హెడ్ బాత్ చేసిన తర్వాత మనకు అసలు హెయిర్ ఎంత తేలిగ్గా, అసలు ఒక దూది ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో మన జుట్టు అంత లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఇది నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ప్లస్ కుదుళ్ళల్లో కూడా మనం ఇలా ఫింగర్స్ రన్ చేస్తే మనకి ఎంత మృదువుగా చేతులు, అసలు హెయిర్ ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందంటే మీరు నమ్మరు. మీరు ఇవే లేకపోయినా కనీసం కొబ్బరి నూనె, అలోవెరా జెల్ అయినా ఇలాగ కలిపి తయారు చేసుకొని మీరు పెట్టుకొని హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చూడండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ముందే కొంచెం ఆయిల్ పెట్టుకున్న జుట్టు మీదైనా పర్వాలేదు, డ్రై హెయిర్ అయినా పర్వాలేదు, ఎలా ఉన్నా సరే కొంచెం కొంచెం మొత్తం జుట్టు అంతా కూడా కవర్ చేసుకొని ఉంచుకోగలిగితే నైట్ అంతా ఉంచుకోండి. లేదంటే ఒక 1 or 2 hours తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టు అంతా మంచిగా దూకోవాలి. సో దట్ మనం అప్లై చేసిన ఈ క్రీమ్ అనేది మొత్తం జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి కూడా అందుతుంది. ఆ తర్వాత మీ దగ్గర కొంచెం వేడి నీళ్ళలో ముంచిన టవల్ కాస్త చుట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకుంటే కూడా ఆ ఆవిరికి మనకి తలలోకి బాగా వెళ్ళి ఇంకా జుట్టు రావడం అనేది నిదానంగా తగ్గుతుంది. సో నచ్చితే ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసాక ఫీడ్బ్యాక్ మాత్రం కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక రెసిపీ ట్రై చేద్దామని చేశానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. సో మీ అందరికీ నచ్చొచ్చు, బాగుంటుంది. అంత సో గ్రేట్ అని చెప్పలేను, బట్ ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ ది లాక్డౌన్ పీరియడ్ అనమాట. ఈ లాక్డౌన్ టైంలో మనం బయట కాదు ఇంట్లోనే ఏదైనా చేసుకోవాలి అంటే కొంచెం సంథింగ్, ఇంట్లో ఏంటంటే ఖాళీగా ఉండబుద్ధి కాదు కదా అందరికీ. ఏదైనా ప్రయోగించాలి, ఏదైనా వెరైటీగా చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రమే. బట్ నార్మల్గా అయితే ఇది అంత నెసెసరీ ఏం కాదు. ఇవేంటంటే యూజువల్గా మా పిల్లలు అప్పుడప్పుడు ఓరియో బిస్కెట్స్ తెప్పించుకుంటూ ఉంటారు. సో నేనైతే రెగ్యులర్గా సపోర్ట్ చేయను తినడానికి. బట్ అవి అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైన బిస్కెట్స్ అడిగినప్పుడు తేవాలి కాబట్టి ఎప్పుడో తెచ్చినవి ఇంట్లో ఉంటే నేను గుర్తొచ్చి నిన్న వీటితోటి ఐస్ క్రీమ్ లాగా చేద్దాము, ఈ మధ్య కాలంలో ఎక్కువగా రెసిపీస్ వీటితో కనిపిస్తున్నాయని చెప్పేసి ట్రై చేశాను. ఏం లేదండి, ప్యాకెట్ని అంతా పౌడర్గా చేసేసేయాలి. చేసిన తర్వాత దీంట్లో మనము చిక్కటి పాలు అనేవి కొంచెం మనం అందులో పోసేసి ఇట్లాగ మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఈ చాక్లెట్ పొడి, ఇది యూజువల్గా మనం చూస్తున్న రెసిపీ నేను చూసిందైతే ఇలాగే చేశారు. బట్ నాకు రిజల్ట్ సోగా అనిపించింది, అంత గ్రేట్ అనిపించలేదు. బట్ దీనికంటే కూడా ఇంకొంచెం ఆల్టర్నేట్ మెథడ్ నాకు అనిపించినట్టుగా చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. సో నెక్స్ట్ టైం కుదిరితే అది కూడా ట్రై చేసి బాగుంటే తప్పకుండా మీతో షేర్ చేస్తాను. జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఏం చేశాను అనేది చూపిస్తున్నాను అంతే.
అది అయిపోయిన తర్వాత వీటిలోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఒక్కొక్కసారి మన ఇళ్ళల్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉండవు కదా, సో నేను చెప్పే ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్ మనం తినే వైపు కాకుండా రివర్స్ స్టిక్ లాగా ఉన్న వైపు దీంట్లో పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు పట్టుకొని తీసుకోవడానికి అది ఒక పుల్లలాగా పని చేయొచ్చు. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు మేము ఎక్కడ ఐస్ క్రీమ్ పుల్లలు తెస్తామండి, బిస్కెట్స్ అంటే ఏవో షాప్లో దొరుకుతాయి, అవి కూడా ఎక్కడ కొనుక్కొస్తామని మీరు అనొచ్చని నేను జస్ట్ ఆల్టర్నేటివ్ చెప్పాను. సో నా దగ్గర అయితే ఎప్పుడో తెప్పించినవి ఉన్నాయి కాబట్టి నేను అవి పెడుతున్నాను. లేదంటే మీరు స్పూన్స్ అయినా పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో నైట్ పెట్టేసేయండి. లేదంటే అవి ఎంతసేపు గట్టి పడితే అన్ని అవర్స్, మ్యాక్సిమం ఒక 5 to 6 అవర్స్ పట్టొచ్చు. ఉంచిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే చాక్లెట్ కోటింగ్ చేయాలి. ఇక్కడే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఏంటంటే నేను డైరీ మిల్క్స్ చాక్లెట్స్ తెచ్చి అసలు నార్మల్గా ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను తినడానికి ఇష్టపడతాను అనమాట. ప్లస్ ఈవెన్ నేను కూడా హోమ్ మేడ్ డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాను. ఆ ప్రాసెస్ అంతా ఎందుకులే అని చెప్పేసి మా హస్బెండ్కి తెప్పించి ఈ విధంగా చేస్తే ఇది త్వరగా మెల్ట్ అవ్వట్లేదండి. కాకపోతే ఆ కింద ఉన్న ఆవిరికి ఏమవుతుందంటే చాక్లెట్ నేను చూసిన వీడియోలో అయితే అది చక్కగా మెల్ట్ అయిపోతున్నట్టుగా చూపించారు, బట్ రియల్గా అయితే అస్సలు అలా జరగలేదు. ప్లస్ అది స్టిఫ్గా ఉండి ఇంకా దాంట్లో ఉన్న ఆవిరంతా అయిపోయి అది ఇంకా గట్టి పడిపోతున్నట్టుగా అనిపించింది. సో అనవసరంగా చాక్లెట్ అంతా ఇంకా టైట్గా అది క్రిస్టలైజ్ అయిపోతుందేమో, పాడైపోతుంది అనేసి నేనేం చేశాను, అప్పటికి కొంచెం బటర్ వేశాను. బటర్ కాదు, నెయ్యి ఆల్రెడీ వేరే పని కోసం నేను కొంచెం కరిగించి ఉంచాను. సో ఇది ఎంత ట్రై చేసినా మెల్ట్ అవ్వట్లేదు. చూసారు కదా, ఆవిరి అనేది బాగా వచ్చేస్తుంది కింద. అయినా కూడా మనకి ఇంకా గట్టిగానే స్టిఫ్గా ఉంది చాక్లెట్ అని చెప్పి కొంచెం బటర్ సపోర్ట్ ఉంటే తొందరగా మెల్ట్ అవుతుందని చెప్పి వేసి చూశాను. స్టిల్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆలోచించి పాలు కూడా వేస్తే ఏమైనా మెత్తబడుతుందేమో అని చెప్పేసి అట్లా కూడా ట్రై చేశానండి. సో ఇదైతే నిన్న కంప్లీట్గా ప్రయోగమే అనమాట. ఇంట్లో ఖాళీగా లేకుండా ఏదో ఒకటి కిచెన్లో పడి చేస్తూనే ఉండడం. సో నేను చేసిన మిస్టేక్ మేబీ పాలు వేయకూడదేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఇది కలిపిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా నాకు అంత సూపర్ టెక్స్చర్ అనేది రాలేదు, చాక్లెట్ క్రీమీగా, అంటే ఏదో రఫ్ టెక్స్చర్ లాగా కనిపించింది ఆ బిస్కెట్ ఇది అంతా కలిసిపోయి. సో ఈ బిస్కెట్స్ వరకు అయితే ఓకే, కానీ కొంచెం ఈ చాక్లెట్ని కూడా నేను గజిబిజి చేసేసరికి కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ కదా, మనం చాక్లెట్స్ డైరెక్ట్గా తింటే హ్యాపీగా ఉండేది. బట్ కొన్ని ప్రయోగాలు చేయకుండా మనం కూడా ఎక్స్పర్ట్స్ అవ్వం కాబట్టి ఇట్స్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తాయి అని చెప్పేసి ఆలోచించి చూసారు కదా, ఇప్పుడు నెయ్యి వేసాను అనమాట. చాలా కష్టపడ్డాను దాన్ని క్రీమీగా తీసుకురాను, అదే థిక్ సాస్ టైప్ తీసుకురావడానికి. బట్ నేను ఆల్రెడీ చేశానండి చాక్లెట్ సాస్ ఎట్లా చేసుకోవాలనేది. అలా చేసుంటే అయిపోయినేమో, అనవసరంగా చాక్లెట్ తెప్పించి వృధా చేశానని బాధ అనిపించింది. సో అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి హోప్ మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఏ రెసిపీ అయినా ట్రై చేసి మంచిగా కుదిరి టేస్టీగా ఉన్నవి మాత్రమే ఈ ఛానల్లో అయినా లేదంటే మన స్వప్నాస్ కిచెన్లో అయినా అప్లోడ్ చేస్తుంటాను. గుడ్డిగా అర్థం లేని రెసిపీలు అయితే వేయను. సో వేసాను అంటే మీరు అది ట్రై చేస్తే పక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది. సో ఫైనల్గా అయితే నేను అనుకున్న కన్సిస్టెన్సీకి అయితే దీన్ని తీసుకొచ్చాను. బట్ ఆ కాసేపు బయట ఉంచేసరికి ఈ చాక్లెట్స్వి ఇవన్నీ కూడా కొంచెం మెల్ట్ అయిపోయి చాక్లెట్ పొడి పొడిగా వచ్చేసి, ఆ పొడి పొడిగా వచ్చిన చాక్లెట్ దీంట్లో కలిసిపోయి, అంటే సారీ చాక్లెట్ కాదు బిస్కెట్ పౌడర్, సో గజిబిజిగా అయిపోయింది. కొంచెం ఫ్లాప్ అయిపోయిందనే చెప్పొచ్చు. బట్ నేనేమైనా మిస్టేక్ చేశానా లేదంటే ఈ రెసిపీ ఎవరు ట్రై చేసినా ఇలాగే వస్తుందని నాకైతే తెలియదండి. బట్ ఓవర్ స్వీట్ అనిపించింది. ఎందుకంటే క్యాడ్బరీ చాక్లెట్లో స్వీట్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ ఒరియోలో ఉండే క్రీమ్కి కూడా స్వీట్నెస్ ఉంటుంది. బాగా హెవీ స్వీట్ అనిపించేసింది అనమాట. అంత తీపిగా తినబుద్ధి కాలేదు. సో తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు, బట్ నాకు హెవీ అనిపించింది కొంచెం. సో అంతే అండి, ఇట్లాగా మా అయితే రొటీన్ నడుస్తుంది. అండ్ లాస్ట్ 2 days నుంచి నాకు మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పిక్స్ ఉన్నాయి. సో వాళ్ళు అనుకుంటారు కదా, అయ్యో నా పిక్ ఇంకా చూపించలేదని చెప్పేసి. సో వాళ్ళకి కూడా నేను చివరిలో యాడ్ చేశాను, చూడండి మీవి. ఫైనల్గా చక్కగా ఇవి స్టిఫ్గా అయితే అయ్యాయి, కానీ అంత షేప్లెస్గా వచ్చాయి. ఎందుకంటే కవర్ కదండి, అడుగున గుంటగా ఉంటుంది కదా, సో అంత నీట్గా లుక్ అయితే రాలేదు. డెఫినెట్గా దీనికి ఇంకొంచెం ఆల్టర్నేట్ నేను ఆలోచించి ఎలా బెటర్గా చేస్తే బాగొస్తుంది అనేది కూడా థింక్ చేసి కుదిరితే ఆ రెసిపీ పోస్ట్ చేస్తాను. బట్ స్వీట్స్ అయితే ఎక్కువ ట్రై చేయలేనండి ఈ టైంలో. మనం చాలా వరకు మీకు చెప్పే సజెషన్ ఏంటంటే స్వీట్స్ అయినా కొంచెం చల్లటివైనా తక్కువ తినటం బెస్ట్. మళ్ళీ ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు వస్తే ఇబ్బంది కదా. బట్ మా ఇంట్లో మేము ఉపయోగించే ఒకే ఒక చిట్కా, దగ్గుగా అనిపిస్తే అల్లం ముక్క తినడం. సో మ్యాక్సిమం మనకి
థ్రోట్ అనేది క్లియర్ అవుతుంది అల్లంతో తింటే. సో నేనేదో ప్రయోగం చేశానన్న రెసిపీ మాత్రమే మీతో షేర్ చేశాను. నచ్చితేనే ట్రై చేయండి, లేదంటే లేదు. ఫైనల్గా అయితే ఇదిగో ఇలా ఉన్నాయి మన ఒరియో ఐస్ క్రీమ్స్ అనేవి. చాలా కష్టపడ్డానండి ఇవి చేయడానికి. నైట్ అంతా కూర్చొని ఈ బిస్కెట్స్ తోటి కలిపి మిక్స్చర్ అంతా చేశాను. ప్లస్ కుర్కురే రెసిపీ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఏదో ఒకటి పిల్లల కోసం చేస్తూనే ఉండాల్సి వస్తుంది కదా. వాళ్ళేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు, మనం అంటే పనిలో బిజీ ఉంటాము, మరి వాళ్ళు ఖాళీగా ఉంటారు. అమ్మ అది పెట్టు, అమ్మ ఇది పెట్టు అంటారు. ఒక 2-3 అవర్స్కి ఒకసారి వంటలు చేయడం, ఇవి సైడ్ డిష్లు చేయడమే సరిపోతుంది రోజంతా నాకైతే. ఇంకా మిగిలిన టైంలో మన వర్క్ మనకే ఉంటుంది. ఆల్రెడీ ఫోన్ పట్టుకొని చూసారు కదా ఎట్లా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే కోటింగ్ వేస్తున్నాను. వాళ్ళు ఎలా చూపించారంటే అండి, ఈ చాక్లెట్ సాస్ని ఒక గ్లాస్లో పోసేసి డిప్ చేశారు. నేను 2 చాక్లెట్స్ మెల్ట్ చేసినా కూడా నాకు గ్లాస్ ఫుల్ అవ్వలేదు. ఇంకా అందుకనే దాని పైపైన వేసేసి కరిగించేసాను అనమాట. సో మిగతా ప్రాసెస్ అంతా మీకు చెప్పాను కదండి, చూడండి. చూసిన తర్వాత ఫైనల్గా పిక్స్ ఉంటాయి, అవి కూడా చూసేసేయండి. యాజ్ యూజువల్ మీకు నేను చేసిన ఎఫర్ట్ ఏమైనా నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ నేను చెప్పినట్టుగా హెయిర్ ప్యాక్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. 100% మీరు సాటిస్ఫై అవుతారు. సో ఐఎమ్ ష్యూర్ అనమాట. డెఫినెట్గా మీ హెయిర్ టెక్స్చర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది. సో 100% ట్రై చేయండి, అది మాత్రం నేను పక్కాగా చెప్తాను. ఇది ఓవర్ స్వీట్ ఉందని చెప్పాను కాబట్టి ఇది మీ ఇష్టానికి వదిలేస్తుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లేదంటే లేదు. సో మిగతా వీడియో అంతా చూసేసి చివరిలో తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి మీ ఒపీనియన్ని. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కంటిన్యూ. బాయ్.